పద ఏంటి వెయిటింగ్ వస్తా రా కూర్చో. వా బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా. బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టండి అని చెప్పాడు. వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టారు తెలుసా. నువ్వు చెప్పావా? ఏంటి మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నాం. ఈ పెయింటింగ్ చూసా నువ్వే సావా? పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేను ఇచ్చాను. బాగా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో. శుభ్రంగా కొట్టున్నారు కదా. కంగారు పడుకో, రిలాక్స్ కూర్చో. అన్నా సార్ పిలుస్తున్నారు. ఓకే అదే వద్దన్నది, రాయల్గా స్లోగా వెళ్ళాలి. చూడలాగా ఫాలో మీ. రా ఆగిపోయేదా. ఆ స్టోన్ ఉందా? ఉంది ఉంది. చిరంజీవి గారు ఫారెన్ నుంచి తెచ్చారంట. ఓ నైస్. నీకెలా తెలుసు? ఎంతమంది వచ్చావా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇండియాలో దొరకవుగా. ఏం చూస్తున్నా వస్తారులే, పెద్ద షూటింగ్ త్వరగా వచ్చామని చెప్పా. త్వరగా వచ్చుంటారు. నువ్వు చెప్పావా? యా ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు, టక్కన లేచిపోవడాలు అలాంటి చేయకు, నార్మల్గా బిహేవ్ చేయి. ఓకేనా? ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? గుడ్ గుడ్ అన్న. ఎన్ని రోజులు అయింది బాగున్నా. ఎవరి అబ్బాయి? ఈ తాలూకా? సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్, ఈ మధ్య షూటింగ్లో ట్యాన్ అయిపోయినట్టున్నాను. ఒకసారి ఇంకేంటి రోజు? అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి. సార్ మీరు నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు. మా దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొడ్డు వేషంలో వచ్చి ఫోటో దిగాను కదా సార్. నేను రంగస్థలంలో నన్ను కొట్టాను కదా సార్. 3 days నొప్పి వచ్చింది నాకు. ఎందుకు తెలియదు? కూర్చోమా. కూర్చో కిషోర్, కూర్చో. సార్ ఏంటి కిషోర్ అంటున్నారు? సార్ పేర్లు గుర్తుండవు, ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే. ఏం ప్రదీప్? అన్న మాది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం. April 11th రిలీజ్ అవబోతుంది. ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఆన్ ఫన్. ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం. బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది. టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా. నేను అమ్ముతాను సార్. మా ఈ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు. సో ఫ్యామిలీ. నీకు ఇంత తెలియదు, ఊరుకో, నేను అమ్ముతాను చూడు. సో దిస్ మూవీ ఇస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సార్ వీఆర్ సేలింగ్ ఫర్ 1+1 ఆఫర్ సార్. మీరు ఒక టికెట్ కొనుక్కోండి, తెలిస్తే ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు. పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోండి సార్. కావాలి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు. నువ్వేనా సర్ఫ్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నావా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సార్ నాకు అర్థమైంది సార్, మాస్ పల్స్ మీద. ఒక్క నిమిషం ఆగండి సార్. 150 కొంతమంది చూస్తారు కానీ ఏంటో కొనరు. బాబు కొనండి, చూడటం కాదు. 50 ఎవరయ్యా అబ్బాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని? సారీ సార్, ఇలాగే కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంటావు. కిషోర్ నువ్వు కూర్చో. ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా. హియర్ ఇస్ ద టికెట్. బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటండి ఇది? అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి, డబ్బుల కోసం సూట్ కేసు కలెక్షన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా. అది ప్రజలు ఇస్తారు, నేను ఒక టికెట్ కొంటున్నా. ఆల్ ద బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హే సత్య, ఎలా ఉన్నావు? చాలా రోజులైందయ్యా. నాకు అర్థమైంది సార్, నా నుంచి పద్ధతి కోరుకుంటున్నారు కదా. పెద్ద షూటింగ్ రా టైంకి. ఓకే సార్, థ్యాంక్ యూ. లేదు ఏంటి బయటికి ఆడుకోమని? ఏంటి క్షమా, ఎలా వచ్చారు? చిన్న ట్రైలర్ లంచ్. డిన్నర్ చేసేద్దాం. అది లంచ్ కాదురా అన్న, ట్రైలర్ లాంచ్ చేయాలన్నా. లాంచ్ వచ్చిన గొడవ. నేను చూపిస్తాను ఏం చేస్తున్నావు? ఈ ఆటకి ఇది వస్తుందా? యాక్చువల్గా డేటా అయిపోయింది సార్, కొంచెం హాట్స్పాట్ ఒకటి ఇస్తారా? సార్ సార్ టైం పడుతున్నట్టుంది, నేను పాట పాడినా? ఎంత ఉంది? బాబు నువ్వు కూర్చో, డ్రామా నక్కో. ఏదో అవుతుందని తెలిసే నా దగ్గర ఒక కాపీ పెట్టి. సార్
ఓ సూపర్. నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పాలి. పేరేమిటి? సేమ్ ఫస్ట్ పార్ట్ లా చాలా బాగుంది. ఇది ఫస్ట్ పార్ట్ ట్రైలరే అన్న. సెకండ్ పార్ట్ ఒక్క నిమిషం సార్. నేను ఏదో మాట్లాడే టైం పాస్ అన్నా. ఇంకేంటన్నా మన సినిమాలు షూటింగ్లు ఎలా నడుస్తున్నాయి? మీ డౌన్లోడ్ అంటే వాచింగ్ నడుస్తుంది. ఏం జోక్ వేసారు సార్. నేను పాట పాడతా సార్, వినండి. పాట ట్రైలరా ఏదో డిసైడ్ చేయండి. మీరు ఒప్పుకోవాలి కానీ ప్రీ రిలీజ్ కూడా లాంచ్ చేస్తాం సార్. సార్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది, మన ఇద్దరం స్టేజ్ మీద డాన్స్ చేస్తే మీ సినిమా కూడా ప్రమోట్ చేయొచ్చు. అన్నా లేదంటే మన ఇద్దరం కలిసి నెక్స్ట్ ఒక మల్టీ స్టార్ ఏదైనా ప్లాన్ చేస్తే. సెక్యూరిటీ ట్రైలర్ ఒక్కటి సార్. సెకండ్ ట్రైలర్ ఎవరి దగ్గర ఉండాలి సార్? ఎవరి దగ్గర ఉంది? రితేష్ తప్పు సోమా ఎవరి దగ్గర ఉంది సార్? ట్రైలర్ నా దగ్గర ఉంది. అన్నా నా ట్రైలర్ నీ దగ్గర తస్కరించా. నువ్వు కూడా మా గ్యాంగ్. మత్తు వదలరా 2 ట్రైలర్. దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్. అడ్డంగా బుక్ అయ్యాను రా. లాక్ ద హోల్ ఆఫీస్. ఎలా పరుస్తున్నారండి వీళ్ళతో? ఎలా తీసుకున్నా నాకే తెలియదు సార్. సార్ సార్ సెక్యూరిటీ అన్నా ఒక మాట అంటా ఏమనుకోగా, కమెడియన్గా బాగానే సెటిల్ అయ్యావు కదన్నా. ఈ టైంలో హీరో అయ్యి కెరీర్ని కామెడీ చేసుకోవడం అవసరం? అయినా మన ఇండస్ట్రీలో కమెడీలో హీరోగా అయితే వర్కౌట్ కాదమ్మా. అన్న ఏంటి ఇప్పుడు అసలు మనకి ఎందుకు ఇవన్నీ? ఎందుకని మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారన్న బయట. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? హీరో అయితే కాదన్నా. జనాల కంటే పిచ్చెక్కింది అనుకోవచ్చురా. ఈనాళ్ళు మీరు నాతో తిరిగి నా గురించి తెలుసుకుంది ఇద్దరా? నేనేదైనా అనుకున్నానంటే అది అయ్యి వరకు నిద్రపోనరా. నాకు పిచ్చెక్కింది అనుకో, ఈ జనాలకి నా సినిమా చూసి పిచ్చెక్కింది చేస్తాను రా. అసలు నాకేం తక్కువరా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? బూట్ లేకుండా ఫైట్ చేసే కెపాసిటీ లేదా? అరే నాకేందో ఒక్కటే ఒక్కటి టాలెంట్ అన్నా. కాదు, నన్ను హీరోగా నమ్మి సినిమా తీసే డైరెక్టరు, వాణ్ణి నమ్మి డబ్బులు పెట్టే ప్రొడ్యూసరు, ఆ ఒక్కటి దొరికిన రోజు ఐ సెట్ ఫైర్ టు ద బాక్స్ ఆఫీస్. ఆగ్ లగా దేంగే. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ రా హీరో. సరిగా రా. ఆయన ఎవరు? క్లాప్ ఎంటర్మెంట్స్ రా. దా బండకు బండిలో ప్లేస్ లేదు సార్. తోసుకుంటూ వచ్చి గట్టిగా.